అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మూడం వచ్చినప్పుడు అన్ని పనుల్ని కూడా మానేస్తారు. ఎలాంటి శుభకార్యాలు చేయరు. మార్చిలో మూడం ఎప్పుడు మొదలవుతుంది, ఎందుకు మూడం వస్తుంది, ఈ సమయంలో ఏ శుభకార్యాలు చేయకూడదో తెలుసుకుందాం. మూడంలో కొన్ని పనులు చేయకూడదు. శుక్రమూడం సమయంలో ఎటువంటి వాటిని చేయకూడదు, వాటి వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇటువంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. మూడం వచ్చినప్పుడు అన్ని పనుల్ని కూడా మానేస్తారు. ఎటువంటి శుభకార్యాలు కూడా చేయరు. మూడం అంటే శుభకార్యాలు చేయడానికి వీలు లేని రోజులు. ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీనిని భావిస్తారు. హిందువులు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. దీనిని చెడు కాలం అని కూడా చెప్పవచ్చు. మార్చి 18వ తేదీ నుంచి 28 వరకు శుక్రమూడం. 11 రోజుల పాటు మంచి రోజులు కావు. మూడం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడదు. మూడం అనేది 2 రకాలు. ఒకటి గురుమూడం, ఇంకొకటి శుక్రమూడం అని అంటారు. ఇప్పుడు వచ్చేది శుక్రమూడం. మార్చి 18వ నుంచి ఉంటుంది. సుమారు 11 రోజుల వరకు వస్తుంది. జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురుమూడం. సమయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూడం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మూడం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడు కూడా గురుబలం, శుక్రబలం ఉంటేనే జరుపుతారు. ఈ మూడం సమయంలో గురుగ్రహానికి, శుక్రగ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూడం అని అంటారు. మూడం సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు. పెళ్లిళ్ళు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్ళు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. శుభకార్యాలని ఈ మూడం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు. మూడం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడకపోతే కూడా తప్పే. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. కొత్త వ్యాపారాలని మొదలు పెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పిల్లలకి చెవులు కూడా కుట్టించకూడదు. కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు. ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్ళిపోవడం ఇలాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూడంలో మంచిది కాదు. చేయడం, విగ్రహ ప్రతిష్టాలు వంటివి కూడా చేయకూడదు. ఈ మూడం సమయంలో వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయవచ్చు. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేసుకోవచ్చు. భూములు అమ్మడం, కొనడం వంటివి కూడా చేయవచ్చు. అగ్రిమెంట్లు రాసుకోవడంలో కూడా తప్పు లేదు. రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. విదేశాలకు వెళ్ళడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి కూడా కొనుక్కోవచ్చు. కొత్త బట్టలు కూడా కొనుక్కోవచ్చు. అయితే ఏదైనా పుణ్యక్షేత్రానికి కూడా వెళ్ళొచ్చు. దేవాలయాల్లో అన్నదాలు చేయడం, సీమంతం చేయడం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. దైవ కార్యాలు కూడా నిర్వహించుకోవచ్చు. నవగ్రహ శాంతులు, హోమాలు కూడా చేసుకోవచ్చు. మూడం సమయంలో బాలింతలు, గర్భిణులు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో మాత్రమే ప్రయాణం చేయవచ్చు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.